అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ఈ మధ్య ఒక రెండు సంఘటనలు బాగా బాధ కలిగించేయండి నాకు. ఒకటి, మంత్రి సుభాష్, వాసనశెట్టి సుభాష్ మీద కొంతమంది యువకులు కులం పేరు చెప్పుకుంటూ ఆయన కాన్వాయ్ని అడ్డుకుని ఆయన మీద దాడి చేసే ప్రయత్నం. రెండోది, మన పోలవరం ఎమ్మెల్యే గారు చిర్రే బాలరాజు గారు, పోలవరం ఎమ్మెల్యే గారి మీద ఆయన కారు మీద దాడి చేశారట. ఏమంటే ఒక మంత్రి మీద, ఒక ఎమ్మెల్యే మీద పట్ట పగలే దాడి చేయటమా? ఎక్కడి నుంచి వచ్చింది ఈ ధైర్యం? దేన్ని చూసుకుని ధైర్యం? ఇంత అది అధికార పార్టీ, కూటమికి చెందిన మంత్రి గారు, కూటమిలో ఉన్న ఎమ్మెల్యే గారు, అధికార పార్టీకి చెందిన మంత్రుల మీద, ఎమ్మెల్యేల మీద ఇలా డైరెక్ట్గా పోలీసుల ముందే పట్ట పగల దాడులు జరుగుతూ ఉంటే వీళ్ళని ఉపేక్షించు పోతే ఈ రాష్ట్రానికి మంచిది కాదండి. రేపొద్దున డిప్యూటీ సీఎం గారిని ఆపుతారు, మరుసటి రోజు సీఎం గారిని ఆపినా కూడా ఆశ్చర్యపోకర్లే. అది గంజాయి మత్తు కావచ్చు, మందు మత్తు కావచ్చు, మరొక కులహంకారం కావచ్చు, ఏదైతే తొక్కలోది తీసుకెళ్ళి బొక్కలో దొబ్బి భోగి పండుగ చేసేయాలి అంతే. ఆడు ఎవడైనా కానీ, ఏ కులస్తులు అవనివ్వండి, ఏ పార్టీ కూడా అవనివ్వండి, ఎవడైనా సరే అధికార పార్టీ ఎమ్మెల్యే అని తెలిసి, అధికార పార్టీ మంత్రి అని తెలిసి కూడా ఈ రోజున విచ్చలవిడిగా మీదకు దిగుతున్నారంటే వాళ్ళని ఇమ్మీడియట్గా కంట్రోల్లో పెట్టాలండి. కంట్రోల్లో పెట్టకపోతే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చేది. ముఖ్యంగా ఇక్కడ సుభాష్ గారి విషయంకి వస్తే బీసీ అండి. ఈయన బాలరాజు గారు ఎస్టీ. ఈ గిరిజనులు అంటే ఎస్ఎస్టీ బీసీ మైనారిటీలు, వారి నుంచి వచ్చిన నాయకులు. ఈ నాయకులకి రక్షణ కల్పించడం అంటే ఆ వర్గాలకు మనం భరోసా కల్పించడం. ఎవడో పడితే వాడు వచ్చేసి ఏదో, నేను ఎప్పుడూ అంటూ ఉంటాను, ఖాళీగా ఉంది కదా అని తాజ్మహల్ మీద తుమ్మాలు అరేసేసినట్టు, తేరగా ఉన్నారు కదా అనేసి ఈ నాయకుల మీద పడిపోవటం, బెదిరించేయటం, లేకపోతే ఆ బెదిరించేయచ్చు మనం సంథింగ్ కులాన్ని చూసో, అధికారాన్ని చూసో, డబ్బును చూసో అవి వచ్చే దాంతో ఏ వీళ్ళకే రక్షణ లేకపోతే ఈ రాష్ట్రంలో మరి మిగతా సామాన్యుల పరిస్థితి ఏంటండి? కాబట్టి ఆంధ్రప్రదేశ్ డీజీపీ గారిని ఆల్రెడీ వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అండర్వేర్లో నిలబెట్టారు, ఫోటోలు తీశారు, బయటకు వచ్చింది. కానీ దాంతోపాటు ఇప్పుడు ఎమ్మెల్యే బాలరాజు గారి మీద దాడి ఎవరు చేశారు? బాలరాజు గారు ఎవరికి వెళ్ళారట, ఎవరో కథను పబ్జీ ఆడుతున్నాడట. ఎంప్లాయ్ పబ్జీ ఆడుతుంటే బాబు ఇతను సస్పెండ్ చేయండి, పబ్జీ ఆడుతున్నాడు, డ్యూటీ టైంలో ఉన్నారట. ఒకవేళ వాళ్ళు కానీ దాడి చేశారేమో అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు ఎవరన్నా కానివ్వండి, అరే ఓ ప్రభుత్వ ఉద్యోగం మీద తిరగబడితేనే 353 పెట్టి లోపల దూసేస్తారు. అలాంటిది ఎమ్మెల్యేలకి, మంత్రులకి రక్షణ లేకపోవడం అంటే కరెక్ట్ కాదండి. ఇమ్మీడియట్గా డీజీపీ గారు దీని మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. ఈ దాడికి పాల్పడినోడు ఎవడైనా కానివ్వండి, వాళ్ళ వెనకాతలు ఎవరైనా ఉండవండి, ఇమ్మీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా ఆ వర్గాల్లో అభద్రతా భావం పెరిగిపోతుంది. కానీ మనకు అలా కాదు కాబట్టి ఇమ్మీడియట్గా అయితే యాక్షన్ తీసుకున్నారు, వీళ్ళని అరెస్ట్ చేశారు, ఇది చేశారు. కానీ అది సరిపోతుంది ఆ పనిష్మెంట్. వీళ్ళకి ఇచ్చే పనిష్మెంట్ ఎలా ఉండాలంటే, రేపు పొద్దున ఎవరో ఇలాంటి ఘాతుకానికి, ఏ మద్దు కానీ గంజాయి మత్తులో కానీ ఇలాంటి జోలికి వెళ్ళాలి అంటే ఒకటికి పడిపోలండి, అలా ఉండాలి. నేను చూశానండి, వీడియో చూశాను. కుర్రోళ్ళు అయితే మత్తులోనే ఉన్నారు, కానీ ఇది పాటి మీరు అందరూ చూసే ఉంటారు. ఒక మంత్రి గారు, ఒక రాష్ట్ర మంత్రి
క్యాబినెట్ మంత్రి, ఆయనకి ఎస్కాట్ ఉంటారు, పోలీసు ఉంటారు, గన్మెన్స్ ఉంటారు. అలాంటి వ్యక్తి దగ్గరే వాళ్ళు అలా బిహేవ్ చేశారంటే, ఒకవేళ ఒక సామాన్య కుటుంబం వెళ్తూ ఉండుంటే, ఓ భార్య భర్త పిల్లలు కలిసి వెళ్తూ ఉంటే, వాళ్ళ మీద కనుక వీళ్ళు ఇలాంటి దాడికి తెగబడితే అక్కడ పరిస్థితి ఏం కావాలండి? వంగవీటి మోహన్ రంగా గారు ఫోటో వేసుకున్నాడు ఆ తమ్ముడు. ఆయన ఏ రోజైనా మరి ఇలా ప్రవర్తించి ఉంటాడంటారా? ఆయన పేరు చెప్పుకుంటూ మళ్ళీ వంగవీటి మోహన్ రంగా గారు అనుకుంటూ ఆయన అలా చేయటం అంటే రంగా గారిని అవమానించడం కదండి అది. రంగా గారు ఏ రోజు మేము కాపులం అని గర్వపడలే. మనం కాపులం పెద్దనల్లా ఉండాలి, అందరినీ కలుపుకెళ్ళాలి, అందరికీ సాయం చేయాలనుకున్నాడు ఆయన మహానుభావుడు. అలాంటి వ్యక్తి పరువు గంజాయి మత్తులోనో సారా మత్తులోనో తీసేయటం, ఆ కాపులని ఆ కులానికి ఇలా మాట్లాడి చెడ్డ పేరు తీసుకురావటం ఎంతవరకు కరెక్ట్ తమ్ముళ్ళు? నాకు అర్థం కాదు. కాపులు ఎంత గొప్పోళ్ళు ఉన్నారండి, పక్కోళ్ళకి ఎంతమందికి సాయం చేసేవాళ్ళు ఉన్నారు, ఎంతో ప్రావీణ్యత సాధించిన వాళ్ళు, ఈ రాష్ట్రానికి దేశానికి ఎంతో పేరు తెచ్చిన వాళ్ళు. ఉదాహరణకు మెగాస్టార్ గారు. ఎంతో గొప్ప గొప్ప వ్యక్తులు ఉన్న ఆ కులాన్ని ఇలా కొద్దిమంది గంజాయి మత్తులో సారా మత్తులో ఇలా బిహేవ్ చేస్తూ మళ్ళీ కులం పేరు చెప్పుకోవడం ద్వారా ఆ కులాన్ని మొత్తం బ్యాడ్ తీసుకొస్తున్నారు కదా. అయినా పోలీసు వారు బతిలాడుతున్నారేంటి చుచ్చు చుచ్చు అని. ఈ లోపల కుర్రోళ్ళ మత్తులో ఏ రాయి ఇచ్చుకుని మినిస్టర్ గారిని కూడా ఎత్తే, లేకపోతే ఆ చేతిలోనే ఎక్కడో ఏ బ్లేడో లేకపోతే ఏ చౌకో పట్టుకొచ్చి ఆ పోలీసు వాళ్ళు పేక కోసిస్తే ఏంటి బతులాడుతున్నారేంటి? దేనికోసం? ఓ నలుగురు తాగుబోతులు మాట్లాడుతున్న మాటలకి వాళ్ళ మీద ఏమైనా యాక్షన్ తీసుకుంటే ఆ కులం ఓట్లు పోతాయేమో అనే రాజకీయ దౌర్భాగ్యం ఉన్నంతకాలం ఈ రాష్ట్రం బాగుపడదండి. ఒక మంత్రి కాన్వాయ్ గడ్డొచ్చి అలా న్యూస్ అని చెప్తా ఉంటే అమాంతో లేపి జీపులో పడేసుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాలా, కేసు పెట్టి రిమాండ్కి పంపించాలా. ఒక నెల రోజులు వాళ్ళు జైల్లో ఉంటే బుద్ధి వచ్చేస్తుంది. మన పిల్లల్ని మనమే మార్చుకోవాలి, అంతేగాని బతులాడకూడదండి. అలా బతులాడితే ఆ మత్తులో వాళ్ళు ఏం చేస్తే ఏంటి, దానికి ఎవడు బాధ్యత వహిస్తాడు? ఆ కానిస్టేబుల్ ఉన్నాడు పక్కన, ఆ పక్కన ఇద్దరు ముగ్గురు అధికారులు ఉన్నారు. వీళ్ళ చేతిలో ఏదైనా ఉండి ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు? నేను ఎప్పుడో సినిమా చూశానండి, ఒకే ఒక్కడు. ఆ ఒకే ఒక్కడు సినిమాలో అలాగే ఓ స్టూడెంట్కి ఆర్టీసీ డ్రైవర్ గొడవ అవుతుంది. ఆ స్టూడెంట్ ఓట్లు పోతాయనేమో ఒకడు, ఆర్టీసీ డ్రైవర్ పలానా కులస్తుడు కాబట్టి ఆర్టీసీ డ్రైవర్కి వ్యతిరేకంగా వెళ్తే ఆ కులం ఓట్లు మనకు పడవని ఇంకో రాజకీయ నాయకుడు. వాళ్ళు చేసిన ఆ రాజకీయానికి పెద్ద గొడవ అయిపోయి చాలామంది చచ్చిపోతారు. సినిమా అనుకోండి ఇది, కానీ ఇక్కడ కూడా అలాగే జరిగే పరిస్థితులు కదా. ఎందుకు ఊరుకోవాలండి అలాగే? ఎందుకు అలా గారం చేస్తున్నారు? ఎందుకు చేత కదా డ్యూటీ చేయటం? వాళ్ళని ఫస్ట్ మినిట్లోనే కనుక అదుపులో తీసుకుని ఉండుంటే వాళ్ళు అన్ని మాటలు మాట్లాడే అవకాశం ఉందా? ఆ కులం పేరు చెప్పి ఆ కులానికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే అలాగ ఎంటర్టైన్ చేశారు అంతసేపు ఆ పిల్లల్ని. తాగిన మత్తులో ఉన్నారు, సరే మత్తులో ఉన్న వాళ్ళని ఏం చేయాలి? ఇమీడియట్గా పట్టుకుని వెళ్ళి ఎక్కడైనా కూర్చోబెట్టాలి. అది స్టేషన్లో కూర్చోబెడితే ఇంకా మంచిది. అదంతా వదిలేదు చోద్యం చూస్తున్నారేంటి? ఒక మంత్రి కాన్వాయ్ని అడ్డుకుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్పుకున్నారు, మళ్ళీ ఆయనకి చెడ్డ పేరు. ఏంటండి దీనివల్ల ఏంటి ఉపయోగం ఏంటి? ఆదివారం రాత్రి కొందరు యువకులు గంజాయి మత్తులో హల్చల్ చేశారు. మేము కాపులమంటూ ఏపీ మంత్రి వాహనానికి అడ్డుపడి హంగామా చేశారు. పైగా దివంగత ఎన్జీ రంగా వారసులం, నిజమైన కాపులమంటూ రచ్చరచ్చే చేశారు. పోలీసులను సైతం పరుష పద. ఎన్జీ రంగా గారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు, వంగవీటి మోహన్ రంగా గారు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. కాపుల్లో ఎంతోమంది గొప్పోళ్ళు ఉన్నారు, ఉత్తములు ఉన్నారు, వాళ్ళు ఎప్పుడు ఇలాంటి పనులు చేయలేదు. ఏళ్ళు చేసిన ఏదో పనికి మొత్తం కులాన్ని అడ్డు పెట్టుకున్నారు వీళ్ళే. జాలంతో దూషిస్తూ వారిపైకి వెళ్లారు. దీనికి కారణం గంజాయి మత్తు. ఆ మత్తు దిగేంత వరకు ఎంతో సహనంతో వ్యవహరించిన పోలీసులు ఆ తర్వాత యువకులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కడ్రాయర్లపై నిలబెట్టారు. ఈ ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా గంగవరం మండలం మనకపల్లిలో జరిగింది. ఈ ప్రాంతంలో వరద బాధితులను పరామర్శించడానికి వచ్చిన ఏపీ మంత్రి సుభాష్ వాహనానికి అడ్డుపడిన ఈ యువకులు ఇష్టానుసారంగా ప్రవర్తించారు. మేము పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అంటూ నానా రభస చేశారు. గంజాయి మత్తులో మేము కాపులమంటూ బట్టలిప్పి హంగామా చేసిన 6 యువకుల్ని అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో ట్రీట్మెంట్ ఇచ్చారు పోలీసులు. వారిని ఫోటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అవి కాస్త ఇప్పుడు ఏమైందండి ఆ కుర్రాళ్ళ పరిస్థితి? ఆ తాగిన కాసేపు ఆ కులాన్ని చూసో లేకపోతే మరో దాన్ని చూసో ఆ గర్వంతో వాళ్ళు మాట్లాడిన మాటలు ఈరోజు వాళ్ళ బతికి ఎక్కడి దాకా ఇచ్చేసి చూడండి. అండర్వేర్లతో నిలబెట్టేశారు పోలీసులు. అండర్వేర్లతో నిలబడ్డ ఆ ఫోటోల్ని ఈరోజు రాష్ట్రం మొత్తం చూసింది.
ఇప్పుడు ఏమైంది మరి? ఆ కులానికి ఉన్న గౌరవం ఏంటి? వీళ్ళ ఆ అహంకారం, ఆ గర్వం, అదంతా ఇప్పుడు ఏమైపోద్ది? ఊళ్ళో మళ్ళీ తలెత్తుకుని తిరగలరా? ఆయా కులాలకే ఆయా ప్రాముఖ్యత ఉందండి ఈ రాష్ట్రంలోని, దేశంలోని. కులం అనేది ఒక జాడ్యం, ఇంకా అది ఏర్పడిపోయింది, ఆ జబ్బు వచ్చింది, దానికి మందు లేదు, ఇక దాంతోనే బతకాలి. కాబట్టి ప్రతి కులానికో ప్రత్యేకత ఉంటుంది. ఎవరి కులం వాళ్ళు గొప్పగా చెప్పుకోవడం వరకు ఇబ్బంది లేదు. ఎదుటోడు కులాన్ని తక్కువ చేయటమో, ఎదుటోడు కన్నా నేను ఎక్కువ అని ఫీల్ అవటమో అక్కడే మొదలవుతుంది సంతంతా. ఇవాళ చూడండి ఎంత అవమానపడ్డారు వాళ్ళు. అలాగే బాలరాజు గారి మీద దాడి చేసిన వ్యక్తి కూడా ఖచ్చితంగా కులహంకార దాడే అది. మరి అతను ఏ కులస్తుడో నాకు తెలియదు, కానీ ఇదే ఎవరైనా ఒక బలవంతుడు, శక్తివంతుడైన ఎమ్మెల్యే మీదకి వెళ్ళాలంటే ప్యాంట్లు తడిసిపోతాయి. అతను ఒక సామాన్యుడు కాబట్టే అతని మీద, అతని కారు మీద దాడి చేసే అధికార పార్టీ ఎమ్మెల్యే మీద దాడి చేసే సాహసం ఎక్కడి నుంచి వస్తుందండి అంత ధైర్యం? ఎలా ఉందని పరిస్థితి? ఇమీడియట్గా ఇలాంటి వాటిని ఉక్కు పాదంతో అణిచివేయాలండి. మళ్ళీ ఇంకెప్పుడన్నా ఎవడన్నా ఇలాంటివి చేస్తాడు అనే ఆలోచన వచ్చినా సరే గజ 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 వణకాలి. అలాంటి ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఆడు కుర్రోడైనా పెద్దోడైనా, తాగేసి ఉన్నా తాగకుండా ఉన్నా, ఆ కులస్తుడన్నా ఈ కులస్తుడన్నా చట్ట ప్రకారం వాడిని తొక్కిపెట్టి నార తీసేశారనుకోండి, మళ్ళీ రేపు పొద్దున ఎవడో ఇలా బిహేవ్ చేయడు.